కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ మిగిలిన అన్ని సంస్థల కంటే కూడా గొప్పగా వ్యవహరించాలని సూచించింది. సీబీఐ విచారణ నిజాయితీగా జరగటం లేదని, అరెస్టులు పక్షపాతంగా జరుగుతున్నాయనే ప్రచారం లేకుండా చేసుకోవాలని తెలిపింది సుప్రీంకోర్టు. గతంలో సీబీఐని పంజరంలో చిలుకతో పోల్చిన అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఆ భావనను తొలగించుకోవాలని గైడ్ చేసింది. సీబీఐ అంటే పంజరంలో లేని చిలుక అనే ఆలోచన అందరికీ కూడా రావాలని సూచించింది. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో సీబీఐ వ్యవహరించిన తీరుపై జస్టిస్ భుయాన్ మండిపడ్డారు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి కేజ్రీవాల్ వెళ్లకూడదని షరతులు విధించడంపై జస్టిస్ భుయాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ షరతును మరో కోర్టు విధించడం వలన దీనిపై తాను ఎలాంటి ఆదేశాలను జారీ చేయటం లేదని ఆయన చెప్పారు. ఈడీ కేసులో బెయిల్ మంజూరు సమయంలో సుప్రీంకోర్టు మరో ధర్మాసనం కేజ్రీవాల్ కు ఈ షరతును విధించింది. ఇప్పుడు ఈ కేసులోనూ అవే బెయిల్ షరతులు కేజ్రీవాల్ కు వర్తిస్తాయి.